దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు అనగా సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ చవితి తదుపరి పంచమి. ఈ రోజున 2 తిథులు అయితే కలిసి ఉంటాయండి. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ చవితి తదుపరి పంచమి. తిథి ప్రారంభం చవితి తిథి సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి 6:20 ప్రారంభమై సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఉదయం 8:24 వరకు అయితే పంచమి తిథి ఉంటుంది. మరి నవరాత్రి 5వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున. ఈరోజు నక్షత్రం విశాఖ. ఈరోజు విజయవాడలోని కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 8:18 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:07 నుంచి ఉదయం 10:30 లోపల శుభ సమయం ఉంది. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణాలు, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపచేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారిని తెల్ల కలువ పూలతో కానీ, సంపెంగ పూలతో కానీ, సన్నజాజులతో కానీ, తామర పువ్వులతో కానీ పూజించుకోవాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ యథాశక్తి కొలది వీలైన సార్లు ఈ రోజున పారాయణ చేసుకోండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము ఉల్లిపాయ. చేయవలసిన దానాలు సద్బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్య ధనప్రాప్తి కలుగుతాయి. మహాలక్ష్మీదేవి సర్వ సంపదలకు అధిదేవత. దేవీ శరన్నవరాత్రిలో మహాలక్ష్మీదేవిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. నమస్తేస్తు మహామాయై శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అమ్మవారు 2 చేతులలో కమలాలను ధరించి అభయహస్త ముద్రలో గజరాజులు సేవిస్తుండగా అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. ఈమెను ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు అమ్మ తప్పకుండా ఇస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. లక్ష్మి అనగానే కొంతమంది ధనం మాత్రమే అనుకుంటారు. ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజించుకోవాలి. మహాలక్ష్మీదేవి సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. మహాలక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తికి భార్య. భృగు మహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవి దూర్వాసుని శాపమున క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించింది. సో ఇదండి వాళ్ళ వీడియో. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో దేవీ నవరాత్రుల్లో నవరాత్రి 5వ రోజుకు సంబంధించి అష్టోత్తరము మరియు ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో లింక్స్ని మీకు ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్లో అలాగే ఐకార్డ్స్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 6వ రోజుతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.